విజయాంబిక గారు, అశోక్ వచ్చేశాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఆగు. నేను సీఎం గారితో మాట్లాడాలి. ఒక్కసారి అపాయింట్మెంట్ ఉందా? సార్ లేదు సార్. అయితే కుదరదు. అపాయింట్మెంట్ లేకుండా పంపడం కుదరదు. మాట్లాడి వెళ్ళిపోతాను సార్. సార్ చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను సార్. సీఎం గారు, వీడెందుకు వచ్చాడు? నా దారి నేను పోతుంటే నన్ను పట్టుకొని దొంగ టెర్రరిస్ట్ అన్నారు కదా సార్. సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది కాబట్టి ఇంకా నువ్వు మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు. వీడింతకు ముందు ఒకసారి వచ్చి రాజు మీద నింద వేసి వెళ్ళాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఏంటి గొడవ? సార్, ఎంత చెప్పినా వినకుండా సీఎం గారిని కలవాలంటూ నెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు సార్. సార్ సీఎం గారిని కలవాలి సార్, ప్లీజ్ సార్. సార్ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి సార్, నన్ను వదలమని చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సీఎం గారి చుట్టూ పెద్ద కుట్ర జరుగుతుంది సార్. సార్ నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, నన్ను వదలమని చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సెక్యూరిటీ, తనని పంపించండి. ఆగు. సార్ సీఎం గారి చుట్టూ పెద్ద కుట్ర జరుగుతుంది సార్. సార్ నన్ను వెళ్ళనివ్వండి సార్. సీఎం గారు, సీఎం గారు, కోమలి సార్. ఈ పేరెక్కడ విన్నానే? కోమలి. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? దానికి మేమేం చేయగలం? మీరే చేయగలరు సార్, ఎందుకంటే నా సమస్య మీ ఇంట్లోనే ఉంది, మీ చుట్టుపక్కలే తిరుగుతోంది. ఏం మాట్లాడుతున్నావు? అసలేంటి నీ ప్రాబ్లం? మీ ఇంట్లో ఒకరి వల్ల నాకు ప్రాణాపాయం ఉంది సార్. నీకు ప్రమాదం తలపెట్టేవాళ్ళు ఇంట్లో ఎవరున్నారు? అంత అవసరం వాళ్ళకే ఉంది. ఉంది సార్, వాళ్ళకి చాలా అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు మీ ఆస్తి మీద కన్నేశారు. నా ఆస్తి మీద కన్నేశారా? ఒరే, మర్యాదగా బయటికి పోరా. మా ఇంట్లో ఉన్న సమస్యలే ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే పరిష్కారం అవుతూ ఇప్పుడిప్పుడే అన్ని కుదుట పడుతున్నాయి. మళ్ళీ నువ్వు వచ్చి ఇప్పుడు నీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? ఎవరు పంపించారా నిన్ను? మర్యాదగా నీ అంతటా నువ్వు బయటికి వెళ్తావా, లేకపోతే మెడ పట్టుకుని బయటికి గంటించమంటావా? నువ్వేమీ బయటికి పంపించాల్సిన అవసరం లేదు. మా కుటుంబంలో నీకు ఎవరితో థ్రెట్ ఉందో చెప్పు. చెప్పండి. మా నాయనకి చెప్పినారంటే
ఆ సమస్య తీరిపోయినట్టే లెక్క. చెప్పు, ఎవరు వాళ్ళు? వాళ్ళు మీ పక్కనే ఉన్నారు సార్.